తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళు ధనుస్సు రాశికి చెందిన వారిగా చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే తృతీయ స్థానంలో రాహు, చతుర్థంలో శని కుజులు, పంచమంలో రవి బుధులు, షష్టమందు శుక్రుడు, సప్తమందు గురు సంచారము, అలాగే నవమందు కేతుగ్రహ సంచార ప్రభావం. గురుగ్రహము చాలా అనుకూలంగా ఉంది, అందులో సందేహం లేదు. అంటే దైవ బలము అనగా పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణముగా ఈ సంబంధించినటువంటి ధనుస్సు రాశి వారికి అందుతాయి. అయితే రాహువు చాలా యోగకరుడుగా ఉన్నాడు. ధైర్య సాహసంతో చేపట్టినటువంటి పని పెద్దల సహాయ సహకారాలతో ముగుస్తుంది. కానీ మిగతా గ్రహాల సంచారము అనుకూలముగా లేదు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా అర్ధాష్టమ శనిదోష ప్రభావంతో పాటుగా అర్ధాష్టమ కుజ ప్రభావం కూడా తోడై ఉండడం, ఇది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ప్రయత్నాలలో గణనీయమైనటువంటి ఆటంకాల్ని కలగచేసే అవకాశాలున్నాయి. అందుకనే రాహు ప్రోత్సాహము, గురువు అనుకూలము ఉన్నప్పటికీ కూడా ఈ మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా లేని కారణం చేత చేపట్టినటువంటి పనులలో కొన్ని ఆటంకాలు వస్తాయి. ఇక్కడే తత్వం అర్థం చేసుకోవాలి. ప్రయత్న ప్రారంభము, అంతిమ ఫలితము, అక్కడ మీకు డెస్టినీ ఖచ్చితంగా పాజిటివ్గా ఉంది. మధ్యలో చేసేటువంటి పనులలోనే మీకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మొక్కవోని ధైర్యంతో ఆ ఇబ్బందులను ఎదుర్కొని మనం బయటికి రాగలిగామా, ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తాం. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రేక్షకులారా. మొదలుపెట్టే ప్రయత్నము, అంతిమ ఫలితం ఇచ్చేటువంటి గ్రహము రెండూ అనుకూలంగా మీకున్నాయి. కానీ మధ్యలో ఉన్న వాతావరణం అనుకూలంగా లేదు. ధైర్యంతో ముందడుగు వేసి ఆత్మవిశ్వాసంతో మీరు గనక ప్రయాణం చేస్తే ఏ ప్రయత్నంలోనైనా కానీ ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు. కాబట్టి సమస్యలకి వెనకడుగు వేయకుండా ప్రయత్నం చేయమని గ్రహ సంచారం చెబుతుంది. అర్ధాష్టమ శనిదోష ప్రభావం అంటే సాధారణంగా ఇది 1.5 సంవత్సరం నుంచి ఉంది, ఇంకా 1 సంవత్సరం వరకు ఉంటుంది. ఇక చాలా మటుకు ఇబ్బందికర పరిస్థితులు అనంటే ఏ ప్రయత్నం చేసినా సంతోషాన్ని పొందలేనటువంటి పరిస్థితి. కుజగ్రహ సంచార ప్రభావము ఇక్కడ వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మే 14 వరకు కుజుడు అక్కడే ఉంటాడు. కాబట్టి మీరు ప్రధానంగా గృహంలో ప్రశాంతత లేకపోవడము, వాహనానికి మరమ్మతులకి ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉండడము, అలాగే గృహ సంబంధంగా సమస్యలు అనేటువంటివి ఎప్పుడూ ఉంటుండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. ప్రశాంతత లేని జీవితం ఈ అర్ధాష్టమ శని కుజ ప్రభావం వలన. ఇక పంచమ రవి మరియు బుధగ్రహ ప్రభావము చేత ఇక్కడ ధనపరంగా మీరు జాగ్రత్తలు పాటించాలి. ఎదుటి వాళ్ళకి ఎవరు మీరు డబ్బులు అప్పుగా ఇచ్చినా అవి మీకు తిరిగి రాకుండా ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం కానీ ఇలాంటివి ఏవి చేయకండి. సమయం అనుకూలంగా లేదు. ఇంకా తరువాత సమయం అనుకూలంగా రాబోతుంది. అప్పుడు ప్రయత్నం చేసుకోండి. మీకు అన్ని విధాలుగా శుభ సంకేతాలుగా ఉంటాయి. నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప ఫలితం అంటే ఒక రకంగా చెప్పాలంటే నిరాశ ఫలితాలు. 16వ తారీఖు తర్వాత నుంచి గ్రహం మారుతుంది, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. చేస్తున్న ఉద్యోగంలో ఉన్నవాళ్ళు మాత్రం మారడానికి ప్రయత్నం చేయకండి. ఇప్పుడు అనుకూలం లేదు. 16 తర్వాత గ్రహం అనుకూలంగా ఉండబోతుంది. మంచి శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారు. ఇక గమనించుకున్నట్లయితే ఉద్యోగంలోనే కాస్త ఆందోళనకరమైనటువంటి జీవితం ఉంటుంది. పరధ్యాసతో పనిచేయడం వల్ల తప్పులు జరిగేటువంటి అవకాశం ఉండడం, తద్వారా అధికారుల యొక్క ఆగ్రహానికి గురవడం ఈ ధనుసు రాశి వారికి చెప్పవచ్చు. ఇక
కేతుగ్రహ సంచారము ఎప్పటిలో మీకు గతించినటువంటి జ్ఞాపకాలు మళ్ళీ మీ ముందుకు వస్తాయి. అంటే పాత స్నేహితులు, మిత్రులు, సహచరులు మీకు మళ్ళీ కలుసుకునే అవకాశాలు కానీ, లేకపోతే గతంలో చేసిన తప్పులకి ఇప్పుడు బాధ్యత వహించడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఏతావాత చూసుకున్నట్లయితే గురువు, రాహు తప్ప అన్ని గ్రహాలు మీకు కాస్త ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం. శుక్రగ్రహ సంచారం ముఖ్యంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ శుక్రుడు ప్రధానంగా విలువైన వస్తువులు, ఆభరణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. స్త్రీలతో వాగ్వివాదాలు జరుగుతాయి. సంతాన మూలకంగా ఖర్చులు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే దాంపత్య సమస్యలు, భాగస్వామ్య వ్యాపారాల మధ్య కాస్త ఈగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించమని శుక్రగ్రహ సంచారం మనకు తెలియజేస్తుంది. వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిలకి సంబంధ బాంధవ్యాలు కుదిరే అవకాశం ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వ్యక్తులకి చక్కటి సంతాన ప్రాప్తి గోచరం అవుతుంది. అలాగే ప్రధానముగా పెట్టుబడులకి ఇప్పుడు అనుకూలము కాదు ఈ 15వ తారీఖు వరకు అని డబ్బు విషయంలో అనుకూలం కాదు అనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి. దైవానుగ్రహం తప్పనిసరి, గ్రహాల యొక్క అనుగ్రహం కాలేదు. కాబట్టి ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వైశాఖ పౌర్ణమి మే 1వ తారీఖు రోజున, అలాగే హనుమత్ జయంతి మే 12వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై మొత్తంగా సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మే 1 మరియు 12వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటల లోపల గోత్రనామాదులు మీరు కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది రోజువారీగా మనం క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. 1, 2 తేదీలలో అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి సంపూర్ణముగా సుఖంగా జరుగుతుంది. ధనపరమైన సమస్యలు తీరుతాయి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఖర్చుకు మించిన ఆదాయము, అలాగే ఖర్చులకి సరిపడా ఆదాయాలు కూడా ఉండడం అంతా సంతోషంగా ఉంటుంది. 3, 4, 5 తేదీల్లో ప్రధానంగా టెన్షన్తో కూడుకున్నటువంటి వాతావరణం, ఖర్చులు అధికంగా ఉండడం, చేసే ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు, ఆలస్యం అవ్వడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 6, 7 ఈ తేదీలలో మీరు ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు, సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇంకా 8, 9, 10 తేదీలలో కుటుంబపరముగా సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్యతో వాగ్వివాదాలు జరుగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. 11, 12 తేదీలలో రాని బాకీలు వసూలవుతాయి. సోదర సోదరీమణులు, తెలిసిన వారి సహాయ సహకారాలు లభించడం సంతోషంగా ఉంటుంది. అన్ని విధాలుగా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. 13, 14 తేదీలలో ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహంలో సంతోషం ఉండదు. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శరీరం కూడా సహకరించకపోవడం, ఏదో విధంగా ఆటంకాలు అనేటివి తరచూ కలుగుతుంటుంటాయి. ఉద్యోగంలో మనశ్శాంతి ఉండదు. అలాగే 15వ తారీఖు రోజున మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే తెలిసిన వారితో కలహాలు జరగడం, ఖర్చులు అధికంగా ఉండడం జరుగుతాయి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే మీరు నమ్ముకున్న మీ ఇష్టదైవము, మీరు కొలిచే కులదైవము సదా మిమ్మల్ని రక్షించి సమస్యల నుంచి బయటపడేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ దైవానుగ్రహం ఉండాలని మే 1వ తారీఖు రోజున 12వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజలో, హోమాల్లో జరుపుకోవడం, గోత్రనామాలు నమోదు చేసుకోవడం ద్వారా అన్ని విధాలుగా మంచి ఆనందంతో జీవించాలని కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.